యువత చెడు వ్యసనాలకి బానిసలవుతున్నారని, దీనివల్ల అనర్థాలు చాలా జరుగుతున్నాయని, చెడు వ్యసనాలు మంచివి కావని భద్రాచలం టౌన్ సిఐ సంజీవరావు అన్నారు. స్థానిక సబ్ జైలు ఖైదీలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లేని ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీ దగ్గర ఇంటి వస్తువులు ఉన్నాయి, మీకేమన్నా ఇక్కడ కాకపోతే మీరు ఒకటే ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం ఏం తప్పు చేసి వచ్చినాం, బయటికి వెళ్ళిన తర్వాత అటువంటి తప్పు చెయ్యకూడదు అనేసి. అంటే కొన్ని తప్పులు సరే ఎవరు అలవాటు చేస్తారు. ఇప్పుడు ఒక మామిడి పళ్ళ పుట్టు ఉంటుంది మనకు, ఆ పుట్టలో ఒక పండు చెడిపోయి ఉంటుంది, మనం చూడం. కొద్ది రోజులకి ఏమవుతుంది, అన్ని చెడిపోతాయి. అట్లనే మీరు కూడా ఎవడో ఒకటి దోస్తానం జరుగుతుంది. ఎవడు కూడా వాడి స్వతంత్రంగా వాడు నేరస్తుడేం కాదు. మనకున్న అలవాట్లు, మనకున్న ఫ్రెండ్షిప్, అంతే కదా. నువ్వు వాడెవడో రారైడి దాకా పోయిద్దాం అంటాడు, సరే పా దోస్తే పోదాం అంటాడు. ఆడిపోయిన తర్వాత వాడు బీరు తాపిస్తాడు, తాగుతావారంటే తాగుతావు అంటావు. వాడు డబ్బులు పెడుతుండు కానీ డబ్బులు కావు కదా, అంతేనా. వాడు డబ్బులు పెడతాడు, తాపిస్తాడు, తాపించిన తర్వాత సిగరెట్ తాగుతా అంటాడు, తాగుతా అంటావు, తాగుతావు. మంద అయింది, సిగరెట్ అయింది, తర్వాత ఏడ తీసుకుపోతున్నాడు, ఏమన్నా కొడతానికో తీసుకుపోతాడు, దొంగతనానికో తీసుకుపోతాడు, గంజాయికి తీసుకుపోతాడు. ఇదేలో సరే ఆ బ్యాగ్ తీసుకోని అంటాడు, ఎవడో తీసుకొచ్చి బ్యాగ్ ఇస్తాడు, వాడు బండి మీద వెనక్కి చూసుకుంటావు సోగ్గా. అరే ఆ బ్యాగ్ ఇస్తాడు, వాడు తీసుకోరా అంటావు. నీకు తెలుసా దాంట్లో ఏముందో. వాడు ఎమ్మడి పట్టుకొని బ్యాగ్ ఎక్కుతావు, బండి ఎక్కుతావు. వచ్చేదారిలో పోలీసులు పట్టుకుంటారు. దాంట్లో తీర చూస్తే ఏముంటుంది, ఏదో దొంగ సొమ్ము ఉంటుందో, గంజాయి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా ఏమైపోతావు వాటితో పాటు. అందుకనే ఎప్పుడు కూడా స్నేహితులు అనేది చూసి మనం ఎంచుకోవాలి. వాడు మంచోడా చెడ్డోడా అని. మనకు మంచి చూస్తాం, మనకెందుకు, అంతేనా. మంచి సేమ మనకు అవసరం లేదుగా. మన దాపించుడు కావాలా, దేవుడు దాపించుడు కావాలా, గంజాయి దాపించుడు కావాలా, రాత్రి పూట తీసుకొని గోడలు దూపించుడు కావాలా. గోడలు దూపితే ఎత్తు సరిపోవట్లేదంటే రాయి తెచ్చుడు ఎలకాల కింద, అంతేనా. ఈయన మనకు కావాల్సింది. రాత్రి పూట గోడ దూకాలంటే ఎత్తు సరిపోవట్లేదంటే విగ్రహం కాడ ఎత్తు సరిపోదు. వాడు ఎవడో రాయి పట్టారంటే రాయి తీసుకొచ్చేస్తాడు, వాడు కూడా దొంగ. రాయి తెచ్చినా కూడా ఏమవుతాడు, ఎందుకు, దొంగతనాన్ని సహకరించింది కాబట్టి, అంతే కదా. అందుకనే ఎప్పుడైనా మనం బయటకు వచ్చితే ఇక్కడి నుంచైనా మారండి. ఇది మీకు ఒక మార్పు అన్నమాట. మార్పు తెచ్చుకోవాలి, మీ అంతా మీరు ఆలోచించుకొని మార్పు తెచ్చుకోవాల్సింది ఒకటి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీ సార్ రూమ్లో ఒక గీతా సారాంశం చదివినా. గతంలో మంచి జరిగింది, వర్తమానంలో మంచి జరుగుతుంది, భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుంది. అసలు నువ్వు ఏం పోగొట్టుకున్నావు ఏడుస్తున్నావు. నువ్వు పోగొట్టుకుంది ఏది కూడా నువ్వు సృష్టించింది కాదు. ఇంకా 4-5 వాక్యాలు ఉన్నాయి దాంట్లో. మీ సార్ నుంచి ఆ గోడ మీద కూడా రాయించండి. అది మీరు రోజు చదివితే కానీ కొద్దిగా మైండ్లోకి వస్తుంది అంతా. ఆ రూమ్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకోవడం కాకుండా గోడ మీద రాయించండి. రాపిస్తే వీళ్ళు రోజు చదువుకుంటారు. దాంట్లో కొంతమంది అయినా మారుతారు. అర్థమైందా. సరే జరిపోయింది మంచిగా జరిగింది అనుకోండి. ఇప్పుడు జరిగేది మంచిగా అనుకోండి. అంటే మీరు చేసిన తప్పు బయట దొంగతనం కావచ్చు, గంజాయి కావచ్చు, ఏదైనా వ్యసనం కావచ్చు, ఏదైనా కావచ్చు, సరే జరిగింది మంచిది, తెలుసో తెలియదు జరిగింది. కొంత ఆవేశంలో చేస్తారు, కొంత మత మందులో చేస్తారు, కొద్దిగా క్షణకావేశంలో జరుగుతాయి గొడవలన్నీ. సరే జరిగింది మంచి వర్తమానం అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేది అంటే మీ మంచిగా అనమాట. ఇది మీరు మారటానికి బయట ఉంటే మీకు టైం దొరకదు. మళ్ళీ తాగడానికి, తిరగటానికి, మళ్ళీ ఇంకో దొంగతనానికి ప్లాన్ చేయడానికే టైం సరిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు అలాంటి ఆలోచనలే లేకుండా మీకు చాలా ప్రశాంతమైన టైం దొరుకుతుంది. అంటే మీరు చేసిన తప్పేంది, ఇక్కడ మనం అనుభవిస్తున్నది ఏంటి, బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి, మనం ఎట్లా ఉండాలి అన్నది ఒకటే మీరు ఆలోచించుకొని ఆ విధంగా మీరు సరే మనిషి అనేవాడు ఒకేసారి మారడు, కానీ కనీసం మారడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న వ్యసనాలని, చెడు వ్యసనాలను తీసి పక్కన పడేయడానికి రోజుకొకటి. ఇవాళ మందాగి అలవాటు ఉంది, ఇవాళ దీన్ని వదిలేద్దామంటే ఇవాళకి వేయాలి. రేపు సిగరెట్ తాగాల, వదిలేద్దాం. రేపు నా కొడుకు వాడు తీసుకుని నన్ను దొంగతనంలో ఇరిపించున్నాడు, వాడి దోస్తాన పోవద్దు, వాడి జోలికి పోవద్దు, వాడితో మనం ఎటువంటి కాంటాక్ట్ పెట్టుకోవద్దు అన్నది. ఇలా రోజు ఒక చెడు గుణాన్ని వదిలేసుకుంటూ రావాలా, మంచి గుణాలని అలవాటు చేసుకుంటూ రావాలా. అర్థమైందా. వాడికి సహాయం చేసే గుణం కానీ
అట్లా ఏదో ఒకటి నీళ్ళున్న ఒక మంచి క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చెడు క్వాలిటీస్ ఉంటాయి, మంచి క్వాలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. చెడు ఉన్నది, మంచి ఉన్నది. ప్రతి ఒక్కడే 100% మంచి చేసే మనిషి ఎవడు లేడు భూమి మీద. అర్థమైందా? మనిషికి కొన్ని స్వార్థాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం మంచిని తగ్గించే ప్రయత్నం మనలో ఉన్న చెడుని తగ్గించే ప్రయత్నం చేసుకొని మంచిని డెవలప్ చేసుకోవాలి. అది నీ క్యారెక్టర్ నువ్వే బిల్డప్ చేసుకోవాలన్నమాట. అది నీ క్యారెక్టర్. అది నువ్వు ఇప్పుడు అమ్మ కూడా నీకు ఓన్లీ జన్మనిస్తుంది. అమ్మ నాన్న ఏమిస్తారు? నీకు జన్మనిస్తారు. ఆడిచి పెరిగిన తర్వాత స్కూల్ పోతే టీచర్లు ఏమిస్తారు? జ్ఞానాన్ని ఇస్తారు. అంతే కదా? ఆ జ్ఞానాన్ని, ఆ జన్మని నువ్వు సకలం చేసుకోవాలి. నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోవాలంటే అది నీ చేతిలో ఉంటుంది. కానీ నువ్వు ఇట్లా పెరుగురా, ఇదే దారి ఎంబడి పోరా అని ఎవడూ నీకు డిజైన్ చేయడు. అమ్మ నాన్న జన్మించారు, చదువు చెప్పించారు, పంతులు గారికి ఇంత చదువు చెప్పిండు. ఆ చదువుని నువ్వు ఎట్లా చేంజ్ చేసుకుంటావు, నువ్వు ఎట్లా నీ లైఫ్ మంచిగా ఉండడానికి నువ్వు దాన్ని అనుగుణంగా దాన్ని నువ్వు మలుచుకుంటావు అనేది అది నీ చేతిలో ఉంటుంది. ఎక్కడో మీరు చిన్న తప్పు చేసి ఉంటారు, అందుకని ఈరోజు ఇక్కడ ఉన్నారు. అర్థమైందా? అనే జీవితంలో ఇదే మీకు జైలుకి రావడం అనేది, అంటే జైలు అంటే ఇది కూడా మీకు ఒక స్కూల్ లాంటిది. మీలో మార్పు చెందడానికి ఒక అవకాశం కల్పించే ఒక బడి అన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఎవరు కూడా జీవితంలో తప్పు చేయకుండా ఉండగలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ